బీటెక్ అడ్మిషన్ కోసం మంచి కాలేజ్ వెతుకుతున్నారా? అయితే మీ ఫ్యూచర్ కి సరైన చాయిస్ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడే సంప్రదించండి. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది వచ్చేసి మనకి క్లాస్ చెప్తున్నారు అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడతాం. సో ఇక్కడ ఎట్లా ఉంది వీళ్ళకంతా అని. సో హాయ్ అండి, మీ పేరు? రేవతి. సో మీరు ఏ ఇయర్? ఫైనల్ ఇయరా? సో అంటే ఆల్మోస్ట్ 3 years మీరు ఈ కాలేజ్లో ఉన్నారు కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో ఎలా ఉంది మీ కాలేజ్? మాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బాగుంటుంది అండ్ ఫ్యాకల్టీ ఇక్కడ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మాకు ప్లేస్మెంట్స్ అండ్ ఆల్సో ది ఇంక్యుబేషన్స్ మొన్ననే జరిగినాయి. వీ హ్యావ్ బీన్ గాట్ సెలెక్టెడ్ ఇన్ దట్. And also we have got selected in some ideathon, hackathon events also. So yeah. ఓకే. సో అంటే ఇప్పుడు ఎవరన్నా కొత్తగా జాయిన్ అవ్వాలని అనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 4 years చేశారు కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో నెక్స్ట్ రావాలనుకునే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? డెఫినెట్లీ జాయిన్ అవ్వమనే చెప్తాను. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చి మీరు చూస్తేనే, మీకు ఎక్స్పీరియన్స్ అవుతేనే యూ కెన్ నో హౌ ఇస్ ది కాలేజ్ అండ్ హౌ ఇస్ ది ఫ్యాకల్టీ హియర్, హౌ ఇస్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. వచ్చి చూస్తే కానీ దే కెనాట్ అండర్స్టాండ్. సో ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు ఇక్కడ? సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో రేవతి, అంటే ఏ స్టూడెంట్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఫైనల్గా కోరుకునేది మంచి ప్లేస్మెంట్ రావాలని అనుకుంటారు. సో ఇక్కడ ఎట్లా ఉంది అసలు దానికి సంబంధించి? ఇక్కడ ప్లేస్మెంట్స్ అవన్నీ బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ మా ఫైనల్ ఇయర్స్ ఇంతకుముందు పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళు దే గాట్ సెలెక్టెడ్ ఇన్ సదర్లాండ్ కంపెనీ అండ్ ఆల్సో ది టీసీఎస్ కంపెనీ. ఓకే. అండ్ ఆల్సో మేము కూడా ఇంక్యుబేషన్లో పార్టిసిపేట్ చేసినాము రీసెంట్లీ. అండ్ వీ గాట్ సెలెక్టెడ్ ఇన్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ నేమ్డ్ పెంటగాన్ స్పేస్ అండ్ డీకోడింగ్. సో ఇట్లా చాలా కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు అనమాట. సో అంటే ఫైనల్గా మీ భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు నువ్వు? ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాలేజ్. యాజ్ ఆఫ్ నౌ మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం ఇక్కడ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి ప్లేస్మెంట్స్తోనే బయటకు వెళ్తారు. అండ్ దేర్ ఇస్ అ బ్రైట్ ఫ్యూచర్ హూ ఆల్ స్టెప్ ఇన్ టు దిస్ కాలేజ్. ఓకే. సో అంటే కొన్ని కాలేజెస్లో స్టడీ అంటే ఓన్లీ స్టడీ మాత్రమే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఎట్లాంటి యాక్టివిటీస్? హ్యావింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. వీఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ సమ్ ఆఫ్ ది స్పోర్ట్స్ హియర్ అండ్ వీ గాట్ సెలెక్టెడ్ ఇన్ లైక్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఆల్సో. సో ఆల్రెడీ రేవతి ఇక్కడ మనకి 4th year స్టూడెంట్ అనమాట. వీళ్ళ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంచి కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్ లాంటివి, ఇంకా మంచి పెంటగాన్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా సెలెక్ట్ అయ్యారనమాట. సో ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి ఎడ్యుకేషనే కాదు అండ్ అలాగే వాళ్ళకి మంచి యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఇది ఫైనల్ ఇయర్ కాబట్టి నువ్వు కూడా మంచి దాంట్లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.